ఏంటయ్యా ఎలా కట్ చేశారు? ఏయ్, మన మూట కూడా కనపడటం లేదయ్యా. మైసూర్ నుంచి హైదరాబాద్ కి ట్రైన్ ద్వారా తీసుకొచ్చిన డబ్బు 5.5 కోట్లకు పైగా డబ్బుని దొంగలించారు. పరిగెత్తుతున్న రైలు మీద రంధ్రం వేసి జరిగిన ఈ దొంగతనాన్ని చూసి బ్యాంక్ అధికారులు ఇంకా ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రాన్నే ఇది హడలెత్తించింది. ఈ లోపలే మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో నాకు తెలియట్లేదు. మీరు విషయం అర్థం చేసుకోండి. ఆర్బీఐ డైరెక్ట్ గా ఎవరికి డబ్బును డిస్ట్రిబ్యూట్ చేయదు. అది బ్యాంకుల ద్వారానే ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు దొంగిలించబడ్డ ఆ డబ్బు గురించి ఆలోచిస్తే మా మైసూర్ డివిజన్ లో ప్రింట్ అయిన కొత్త నోట్స్, ఆర్బీఐ డబ్బు దొంగిలించబడడం ఒక పెద్ద క్రిమినల్ ఎఫ్ఐఆర్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ లీగల్ యాక్షన్. రే జగన్, ప్రాబ్లం లో ఇరుకోలేదుగా? రేయ్, నా సంగతి వదిలేయ్. నువ్వు చేసిన మరికి నువ్వు ఇరుక్కున్నావనుకో, నీ మక్కెలు ఇరగదని ఉండేవాళ్ళు. ఎందుకురే ఎంత చెప్పినా వినకుండా రిస్క్ పనులు చేస్తూ నన్ను ఇరికిస్తూ ఉంటావు? వెళ్ళు. హలో సార్. మిస్టర్ మణికేల్రావు, ఎక్కడున్నారు? ఆర్ యూ బిజీ? కెన్ ఐ టాక్ టు యూ నౌ? నో సార్, ఐమ్ నాట్. చెప్పండి సార్. మీ రెసిగ్నేషన్ లెటర్ నా టేబుల్కి వచ్చింది. దాన్ని ఫార్వర్డ్ చేయకుండా పెండింగ్ లో ఉంచాను. సార్, మే నో వై? మీరు ఒక మేజర్ ఆపరేషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఆ లెటర్ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను. సార్, అమ్మ లేకుండా నా బిడ్డ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది సార్. ఇప్పుడే తనని కన్విన్స్ చేసి బయటకు తీసుకొచ్చాను. ఈ కేసును పూర్తి చేసి వెళ్ళండి. యూ కెన్ లీవ్ యువర్ చైల్డ్ ఇన్ మై హౌస్. నా మనవరాల్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకుంటాను. సార్, అది... హోప్ యూ లిసన్ టు మీ. ఓకే సార్, ఐల్ బి దేర్. ఎవడ బండి ఎత్తుకొచ్చాడో యాసిడ్ లాగా కాలిపోయి ఒక టీ ఇవ్వు. నేను పెట్టే టీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ముందు బొండల మీద చేతిరా. ఏరా ఏంట్రానా రే, టీ అడగడానికి నీకు అంత పౌరుషమా? ఇంతవరకు 200 బిస్కెట్లు తిన్నావు, 201 టీలు తాగావు. వాటన్నిటికీ డబ్బులు ఇచ్చేసి నిన్నటి బొండల మీద చెయ్యి. అవునరా, అందులో 100 టీలు పూసుంటాను, 205 బిస్కెట్లు కుక్కలు కేసుంటాను. రేయ్, నేను నీ ఫ్రెండ్ జగన్ గురించి మాట్లాడలేదు. నా డబ్బులు ఇచ్చి చేయబెట్రా. సరే, ఒక బోండా తీసుకుంటాను. అలా ఫోటోలు చూసి చేయబెట్టరా చూద్దాం. ఆ నిజాయితీ పరుల మొహాలు చూసి చేయబెట్టి చూద్దాం. ఒక బోండాకి ఎందుకు వాళ్ళ మొహాలు చూడాలి? అయితే ఆధార్ కార్డు ఇవ్వు. ఒక బోండాకి ఆధార్ కార్డు కావాలా? ఇలాంటి ప్రశ్నలన్నీ నా దగ్గరేనా? మిగతా వాళ్ళు అడిగితే ఇస్తున్నావు కదా, తీరా బయటికి. రేయ్, ఎవరు వాడు? చల్లారిపోయిన బొండాలకి రేయ్, బిల్డప్ అది ఇస్తున్నావా? డబ్బు నోటు నాకు తెలుసా?